கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా? పాపా బాబా ఏమి ఈరోజు స్పెషల్? మా అత్త మామది పెళ్లి రోజు. మా అమ్మ నాన్నది 34th యానివర్సరీ ఈరోజు. అందుకనేసి మార్నింగ్ విష్ చేసినాం అంతే. అందుకని ఇప్పుడు వెళ్ళేసి సర్ప్రైజ్ ఇంకా కేక్ కట్ చేసుకొని వచ్చేద్దాం. ఓకేనా? హ్యాపీ ఫాదర్స్ డే కాదు, యానివర్సరీ. గట్టిగా చుట్టి మా అమ్మకి ఇదిగాలంట. దీంట్లో బొమ్మ కుడుకునే రాసింది. సరేలే, అక్కడికి వెళ్ళి మా అమ్మ నాన్నకి సర్ప్రైజ్ ఇచ్చేసి వచ్చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అమ్మా నాన్న. హ్యాపీ యానివర్సరీ అత్త మామ. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ తాత. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ అమ్మమ్మ ఇంటికి కలుద్దాం. ఓకే. హాయ్ గైస్, ఈరోజు మా అమ్మమ్మ తాతది యానివర్సరీ. కేక్ కోస్తాను, ఇది కేక్ కోస్తాను. అందుకనే కేక్ కట్ చేశాను. మా అమ్మకి ఈ గిఫ్ట్ కావాలంటే తీసుకుపోతాను. బొమ్మ కుడుకోలేదు, కుర్కురే ప్యాకెట్ లో వచ్చింది. 5 రూపీస్ కుర్కురేలో వచ్చిందంట రింగ్. అది గిఫ్ట్ ఇస్తుందంట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎప్పుడో తీసుకురామని. హ్యాపీ యానివర్సరీ అత్త మామ. హ్యాపీ యానివర్సరీ అమ్మమ్మ. మీరు ఇట్లే నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అమ్మా గట్టిగా మాట్లాడు. అమ్మమ్మ తాతకి తరుకున్నా మేము కేక్ తీసుకొని పోతాం. కొయ్యారు కాదు, చూడు. కొయ్ మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. అందరూ ఒకటి గమనించినారా? ఈరోజు మెష్ పాప, నేను, డాడీ అందరూ మ్యాచింగ్ చేసుకున్నాం కదా. ఎందుకంటే మా అమ్మమ్మ యానివర్సరీ, మా తాత యానివర్సరీ. అందుకనే కేక్ వచ్చేకి ఈ డ్రెస్ వేసుకున్నాం. మా ముగ్గురులో ఎవరు బాగుందని చెప్పండి ఫ్రెండ్స్. మెష్ పాప బాగుంటుంది. పాప సూపర్ సార్. నేను నువ్వే మెష్ పాప. వెళ్దామా? నువ్వు చెప్తున్నాడా? కేక్ కట్ చేస్తాను. అమ్మమ్మ తాత యానివర్సరీ. అందుకని నేను కేక్ తెచ్చినా కోస్తానా, కట్ చేస్తానా. అందుకనే లక్ష్మి కేక్ తెచ్చినావా? ఈడు చూడు నువ్వు. ఇదిగో కూల్ కేకా? ఎవరి కోసం? తాత కోసమా అమ్మమ్మ కోసమా? బాగుంది మిషి. హ్యాపీ యానివర్సరీ తాత. హ్యాపీ యానివర్సరీ అమ్మ తాత. అవునా? నువ్వేనా తెచ్చింది? ఓకే. మిష్ పాప వాళ్ళ అమ్మమ్మ తాత కోసం. మా అమ్మ 35th యానివర్సరీ ఈరోజు. రాసినాడు బాగా, రాసిండ్లా. ఓకే. హ్యాపీ యానివర్సరీ. నవ్వు కొంచెమా. హ్యాపీ యానివర్సరీ. మా ఇప్పని కొంచెం మొగం బాగా పెట్టుకోమన్నా. రాదరా? మా ఇప్ప మొగాన్ని కొట్టిట్రా. ఇలా అవుతుందా బావా? నీకు తిప్పే. హ్యాపీ యానివర్సరీ.
నేను దాన్ని లాక్కోలేక ఏదైనా లేక పా హ్యాపీ యానివర్సరీ మా హ్యాపీ యానివర్సరీ పా హ్యాపీ యానివర్సరీ कोई पा చేయి పెట్టుకో చిన్నమ్మా నువ్వు చేయి పెట్టుకో చెప్పు హ్యాపీ యానివర్సరీ చెప్పు నువ్వు అమ్మకి పెట్టు మెషు అమ్మకి అమ్మకి పెట్టువా మా మగం బాగా పెట్టుకో ఇట్లా పిచ్చుకోలాగా పెట్టుకుంది మా డాడీకి పెట్టు ఇక్కడ చూడు ఈ పాప వాంచుతుంది ఇంకా పో బాబా పెట్టుపో పో పెట్టుపో చూడు బాబా రేపు చూడండి మా మామ మొగాన్ని కొడతా అని దాన్ని ఎప్పుడు నేను స్పాట్ చేసిండ్లా అందుకోసమని హ్యాపీ యానివర్సరీ మా మామ పైన ముందు కొట్టేస్తా అంటే అది నాకు ఎప్పుడు అలవాటు లేదు ఫస్ట్ టైం కొడతాను దానివల్ల అంత కేక్ మీద పడిపోయింది అంత నోట్ తీయకూడదు పెట్టేసిరా ఇద్దరు మేడం నలుగురు ఉండేలాగా ఇప్పుడు చెప్పు హ్యాపీ యానివర్సరీ మామ అత్త తీసినావా చాలు ముక్కుల్లో నువ్వే తెచ్చిన అన్ని తీసేయాల వెళ్ళి కూర్చొని పాప నువ్వు తిట్టు మళ్ళీ మెస్ పాప్ అందరూ ఎంజాయ్ చేస్తా అంటే మెస్ పాప్ ఏం చేస్తాను చూస్తారా ఏం చేస్తాను మెస్ పెట్టినావు వాంచుతున్నావే పని చేసి పెట్టినా అది బ్లాస్ట్ చేసి చూడండి కేక్ మీద అంత గబ్బులు వేసినాడు ఎట్లెత్తాలో అర్థం కాదు అంతా ఎగ్రేషన్ చాక్లెట్ మొత్తం కరిగిపోయింది మెల్ట్ అయిపోయింది ఆ బ్లాస్ట్ లో వచ్చే పేపర్స్ అన్నీ ఉన్నాయి ఏపా దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళి భవ అనిపా అది ఎంత పది మా అమ్మ సక్సెస్ఫుల్ గా 34 years కంప్లీట్ చేసుకొని 35 అన్నారు ఎన్నేళ్ళు అయింది మీ పెళ్ళి 34 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 35లో పడింది కదా మా నాన్నలో ఏం మార్చుకోవాలా అనుకుంటాను నువ్వు కాదమ్మా మా నాన్నలో ఏం నచ్చదు మా నీకు మా నాయన కోపం నచ్చదు
ఈ యానివర్సరీతో మా నాయన కోపం అంతా కొంచెం తగ్గించుకొని మా అమ్మని ఇంకా హ్యాపీగా చూసుకోవాలా, అంతేనా? ఇంకేమా ఏమన్నా మిస్ అవుతున్నావమ్మా? నీ కొడుకుని మిస్ అవుతున్నావా? మళ్ళీ నీ కొడుకుని మిస్ అవుతున్నావా? నా తమ్ముని బాగా మిస్ అవుతుందంట మా అమ్మ. హ్యాపీనమ్మా? హ్యాపీనా? నవ్వు మా కొంచెం, నవ్వు మా కొంచెము. ఏంది అట్లా పెట్టుకోవాలి? హ్యాపీనమ్మా? హ్యాపీనా?